హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి రైడ్స్. సో మనమైతే ఈరోజు బైక్ సైడ్ ప్యానల్స్కి కార్బన్ ఫైబర్ 3D స్టిక్కర్ అయితే వేసాను. సో ఆల్రెడీ నేనైతే ఒక 2 years బ్యాక్ అంటే నేను బైక్ కొన్నప్పుడు ఒకసారి వేసాను సైడ్ ప్యానల్స్కి కార్బన్ ఫైబర్ 3D స్టిక్కర్. దీనివల్ల అయితే మనకు బైక్ సైడ్ ప్యానల్స్కి కానీ ఏమైనా పార్ట్స్ ఉంటాయి కదా, వాటికైతే గీతలు పడకుండా లోపల నీట్ కండిషన్లో ఉంటాయి. మీరు ఒకవేళ మళ్ళీ సెకండ్ హ్యాండ్లో బైక్ అమ్మాలనుకున్నప్పుడు కూడా ఈ స్టిక్కర్ పీకేసి అమ్మితే మీకు లోపల లైక్ ఇది కూడా ఉంది స్టిక్కర్, బట్ నేను పీకేసాను. దీని మీద గీతలు ఉన్నాయి, చూడొచ్చు మీరైతే. నీట్గా ఉంది, చిన్న స్క్రాచ్ కూడా లేకుండా, జస్ట్ లైక్ న్యూ. సో ఇలా అయితే ఉండేది ఫస్ట్. సో దీని మీద స్క్రాచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని స్టిక్కర్ పీకేసాను. ఇప్పుడైతే కొత్త కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అయితే వేస్తాను దీని మీద. సో దానికైతే మనం సైడ్ ప్యానల్ పీకేసుకోవాలి నీట్గా. తర్వాత క్లీన్ చేసుకొని చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా క్లీన్ చేసుకోండి, డ్రైగా, వాటర్ డ్రాప్స్ కూడా లేకుండా. అండ్ దానికి సరిపోయేటట్టు మీకు కార్బన్ ఫైబర్ స్టిక్కర్ని అయితే కట్ చేసుకోండి. 3D కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అయితే యూజ్ చేస్తాను నేనైతే. దీనికి సైజ్ సరిపోయేటట్టుగా కరెక్ట్ కట్ చేసుకోండి. అవసరమైతే ఒక 2 inches ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోండి. అండ్ దెన్ మనకు ఒకటి హెయిర్ డ్రైయర్ కూడా కావాలి. హెయిర్ డ్రైయర్ ఆర్ హాట్ ఎయిర్ కానీ ఉన్నా కానీ ఓకే, ఎందుకంటే హీట్ చేసి అతికిస్తే మీకు బౌల్స్ ఏం లేకుండా నీట్గా టైట్గా అతుక్కుంటుంది. మీకు 3 to 5 years వరకు అసలు ఊడి కూడా రాదు. ఇదైతే నాకు ఆల్మోస్ట్ 3 years అయింది, బట్ స్టిల్ ఇట్స్ లుక్ లైక్ న్యూ. అండ్ కలర్ షేడ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అండ్ ఒకటి ఏటీఎం కార్డు కానీ జస్ట్ లైక్ ఒకటి టైట్గా ఉండే కార్డు ఒకటి తీసుకున్నాను. నేనైతే మా ఫ్రెండ్ కానీ ఐడి కార్డు తీసుకున్నాను. నాకు తీసుకుంటే ఎరిగిపోద్దని మా ఫ్రెండ్ తీసుకున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్ తీసుకోండి ఎరిగిపోద్ది అనుకుంటే. ఓకే, లెట్స్ స్టార్ట్ రాపింగ్ అవర్ సైడ్ ప్యానెల్. సో ఇప్పుడైతే న్యూ లాగా ఉంది కదా, లెట్స్ కవర్ ఇట్. సో మనమైతే ఫస్ట్ దీన్ని స్టిక్కర్ అయితే ఒక సైడ్ నుంచి నీట్గా తీద్దాము. సో అది పడేది దీనివల్ల తీసిన తర్వాత దీన్ని అయితే మనం నీట్ సెంటర్లోకి పట్టుకో కరెక్ట్గా. సైడ్ సరిపోతాను. సో ఫస్ట్ ఇలా అయితే వేసేసుకోండి, అంటే నార్మల్గా. అండ్ నెక్స్ట్ హీట్ చేయడం స్టార్ట్ చేయండి. మధ్యలో కొంచెం పైన మధ్యలో ఇక్కడ ఆపు. సో మనమైతే దీన్ని వేసేటప్పుడు ఫస్ట్ ఒక సైడ్ నుంచి వేసుకుంటా రావాలి స్లోగా. సో నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. స్లోగా ఇట్లా రౌండ్గా కవర్ చేసుకుంటూ వస్తాం, మధ్యలో ఎక్కడ బబుల్స్ లేకుండా. ఒకవేళ మీకు సడన్గా మధ్యలో బబుల్ వస్తే మాత్రం చిన్న నీడిల్తో హోల్ పెట్టేసి బబుల్ తీసేసుకోవచ్చు, అదైతే నాట్ అన్ ఇష్యూ. సో మనకైతే ఇక్కడ చూడొచ్చు నీట్గా ఈ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, డౌన్ సైడ్. సో నెక్స్ట్ ఇట్ సైడ్ మాత్రం నీట్గా రన్ చేసుకోవాలా. అది చేస్తాను.
సో మనకైతే కార్బన్ ఫైబర్ ర్యాపింగ్ అయితే రౌండ్గా నీట్గా అయిపోయింది. జస్ట్ ఇంక ఈ ఎడ్జెస్ మనం కట్ చేసుకోవాలి నీట్గా ఫోల్డ్ చేసుకొని. సో ఇప్పుడు అయితే అది కంటిన్యూ చేద్దాం. మనకైతే ఎక్కడ బబుల్ రాలేదు. సో నేను చూపించినట్టే జాగ్రత్తగా హీట్ చేసుకుంటూ స్మూత్గా ర్యాప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ నీట్గా లోపలికి తోసేసి కట్ చేసేద్దాం ఎక్స్ట్రా పార్ట్ మొత్తం. ఓకే, సో ఇప్పుడు మనం ఎడ్జెస్ అయితే నీట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని ఫోల్డ్ చేసుకుందాం నీట్గా, ఎలాంటి కర్వ్స్ లేకుండా. స్టార్ట్ చేద్దాం. అడ్డం పెట్టండి, కొంచెం పైకి పెట్టు. ఇదిలా ఉంటుంది పైకే, పైనుంచి అది బెటరా, కొంచెం ఫోర్స్ పెట్టు, ఇంకొంచెం దూరం పెట్టు, ఫోర్స్ పెంచి దూరం పెట్టు. గ్రహించారు. కొంచెం బాగా సో ఇక్కడైతే మనకి రౌండ్ ఎడ్జెస్ కూడా నీట్గా వేసేసుకున్నాము. మనకైతే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అయితే నీట్గా రెడీ అయిపోయింది ర్యాపింగ్. సో ఇంకా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా, ఇదంతా బ్లేడ్తో కట్ చేసేసుకున్నాము. సో దాన్ని అయితే ఫస్ట్ మరీ ఎక్కువ ఉండేది కట్ చేసుకోండి. లైక్ సో యాజ్ యూ కెన్ సీ మనం అయితే కార్బన్ ఫైబర్ స్టిక్కర్ నీట్గా వేసేసాం. ఎక్కడ ఎలాంటి చిన్న బబుల్స్ కూడా లేవు. సో చూడడానికి అయితే బాగుంది. అండ్ మీరు సెకండ్ హ్యాండ్లో బైక్ మీ సేల్ చేయాలనుకుంటే మీకైతే ప్రొటెక్షన్గా ఉంటుంది, చిన్న స్క్రాచెస్ కూడా పడవు. సో ఇక్కడైతే మనం ప్యానల్ మొత్తానికి కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అయితే నీట్గా వేసేస్తాం, బబుల్స్ లేకుండా. అండ్ ఎడ్జెస్ కూడా నీట్గా. నెక్స్ట్ ఇలాంటి చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ అంటే జస్ట్ ఈ ప్యానల్కనే కాదు, మన బైక్లో కూడా కొన్ని ఇలాంటి డెకరేటివ్ పార్ట్స్, సైడ్ ప్యానల్స్, చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, దీనికైతే దానికన్నా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు నీట్గా. సో దానికైతే నేను ఇప్పుడు సో బైక్స్లో ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్కి అయితే మనం ఇంకా సింపుల్గా వేసుకోవచ్చు కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అండ్ ఈజీగా. స్క్రాచెస్ పడకుండా మీరు సెకండ్ హ్యాండ్లో అమ్మాలంటే చాలా ఈజీగా బైక్ సేల్ అయిపోతుంది, ఎందుకంటే స్క్రాచెస్ ఏమి ఉండవు కాబట్టి. సో నేనైతే ఇలాంటి చిన్న పార్ట్కి షైనింగ్ కార్బన్ ఫైబర్ స్టిక్కర్ 5D అయితే యూజ్ చేస్తాను. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే, మీకు దీనికన్నా డబల్ ఆర్ కొంచెం పెద్ద సైజులో అయితే కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా తీసేసేయండి. తీసిన తర్వాత ఇద్దరు హెల్ప్ తీసుకొని పట్టుకోండి, ఈ పక్క ఈ పక్క రెండు కూడా. సో దాన్ని అయితే ఫుల్ హీట్ చేసేసేయండి, ఫుల్ గట్టిలా. తప్పరా కొంచెం కనపచ్చేదంటే కిందికి ఒక సైడ్ ఎత్తండి, ఈ పక్క ఎత్తండి, సరిపోయారు. చక్కగా పట్టుకుంటారు ఇద్దరు, ఇప్పుడు చక్కగా పట్టుకోండి, ఇట్లా ప్యార్ అట్లే పట్టుకుంటారు చాలు ఇప్పుడు ఎప్పుడు. సో దీన్ని అయితే నీట్గా ఇప్పుడు ఇలా హీట్ చేసుకోండి. హీట్ చేసుకోగానే నెక్స్ట్ మినిట్ దీన్ని నీట్గా చూసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా తీసేసి ఇలా పెట్టేయండి నీట్గా. సో ఇక్కడ మనకైతే హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. సో మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ నీట్గా వచ్చేసింది. ఈ ఫోల్డ్స్ మాత్రం కొంచెం హీట్ చేసేసి మళ్ళీ తీసేసుకోండి సింపుల్గా. సో మనమైతే దీన్ని ఇలా పెట్టుకొని
హీట్ చేసుకుంటా సైడ్కి కొంచెం గట్టిగా లాగండి. లాగితే అప్పుడు స్ట్రెచ్ అయ్యి ఇక్కడ సైడ్ ఎడ్జెస్ కూడా నీట్గా ఫుల్గా కవర్ అయిపోతాయి. తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసుకొని మళ్ళీ హీట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి.